ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు ఆశీర్వాదములు ప్రకటిస్తూ దేవుని యొక్క దాసుడిగా మీ ముందుకు మేల్కొలుపు ప్రార్థన ద్వారా రావడానికి ఇష్టపడుచున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మేల్కొలుపు ప్రార్థన ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని, శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి మాటలు గ్రహిస్తున్నారని నేను నమ్ముచున్నాను. కాబట్టి ప్రతి సమయాన్ని సద్వినియోగపరుచుకోండి. మీ యొక్క దిన ప్రారంభము ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి నీకు ఇవ్వబడుతున్న ప్రతి గడియ నీకు ప్రయోజనకరంగా మార్చబడాలి. కాబట్టి దాన్ని ఎంత ఎక్కువగా నువ్వు ఉపయోగించుకుంటే అంత మంచిది, ఎంత ప్రయోజనకరంగా మార్చుకుంటే అంత మంచిది. ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం చేత కాని వాడే మరి ఫెయిల్యూర్ అంటే అపజయమని చవిచూస్తూ ఉంటాడు. కాలాన్ని తనకు తగినట్టుగా మార్చుకోలేని వాడే మరి ఆశీర్వాదాలని పొందుకోలేని వాడిగా ఉంటాడు. కాబట్టి ఈ సమయాన్ని నువ్వు ఎలాగ సద్వినియోగపరుచుకుంటున్నావు, ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు వారు యోహాను సువార్త 11వ అధ్యాయం 9వ వచనములో ఒక చక్కటి మాట చెప్తూ ఉంటాను. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రు పడడు. చక్కటి మాట కదా. ఈ విషయాన్ని గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? యేసుప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే పగలు 12 గంటలు ఉంటాయి. అంటే వెలుగు కలిగినటువంటి గడియలు, గంటలు 12 ప్రతిరోజు నీకు ఇవ్వబడుతున్నాయి. 12 గంటలు ప్రతిరోజు నీకు ఇవ్వబడుతున్నాయి. ఈ పగల్లో నడిస్తే గనక, ఈ వెలుగున్నప్పుడు నడిస్తే గనక ఎవడు కూడా తొట్టుపాటు అంటే తడబడని, ఎవడు కూడా పడిపోడని, ఎవడు కూడా మరి అపజయం పాలు కాడని యేసుప్రభు వారు ఒక చక్కటి మాట చెప్తున్నారు. అంటే నువ్వు ఈ 12 గంటలు నువ్వు చూడగాలంటే, ఈ 12 గంటలని నువ్వు అనుభవించాలి అంటే నువ్వు ఎప్పుడు నీ రోజును ప్రారంభించాలి? పగలు 12 గంటలు అన్నారు. అంటే నీవు రోజులో అంటే పగల్లో ఎన్ని గంటలు నువ్వు చూస్తున్నావు? ఈ వెలుగు గడియలు నువ్వు ఎన్ని చూస్తున్నావు? నువ్వు ఒకవేళ 8 గంటలకి నిద్రలేచే అలవాటు ఉంటే కనుక ఈ 12 గంటలు నువ్వు చూడలేదు. ఈ 12 గంటలని నీ యొక్క రోజులో, నీ పగల్లో నువ్వు చూడలేదు. అంటే నువ్వు తొట్టిల్లకుండా నడవడానికి నువ్వు ఎంత సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నావో ఒకసారి ఆలోచన చేయి. ప్రియ సహోదరుడా, అర్థమవుతుందన్న మాట. నీకు ఇవ్వబడుతున్నటువంటి సమయాన్ని నువ్వు ఎంత వ్యర్థం చేసుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేయి. పగలు 12 గంటలు దేవుడు ఇస్తున్నాడు. అది దైవ నిర్ణయం. ఈ పగలలో నువ్వు నడవాలని, ఈ పగలలో నువ్వు పని చేయాలని, ఈ పగలలో నీ యొక్క రోజును నువ్వు ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని, ఈ పగలలో వెలుగు సంబంధమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చేయాలని దేవుని యొక్క దైవ నిర్ణయం అది. నీవు ఈ 12 గంటలని పరిపూర్ణంగా చూడగలుగుతున్నావా? నువ్వు 8 గంటలకు నిద్రలేస్తే ఎలా చూడగలుగుతావు? 9 గంటలు నిద్రలేస్తే ఎలా చూడగలుగుతావు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చేయి. 12 గంటలు నీకు ఇవ్వబడ్డాయి. ఈ 12 గంటలు నువ్వు సరైన రీతిలో ప్లాన్ చేసుకుంటే, దానికి ఒక చక్కటి టైం టేబుల్ నువ్వు ప్లాన్ చేసుకుంటే 12 గంటల్లో నువ్వు మిరాకిల్ చేయగలుగుతావు. 12 గంటల్లో నువ్వు ఆశ్చర్యమైనటువంటి గొప్ప సంగతులు నువ్వు చేయగలుగుతావు. 12 గంటలని నువ్వు సద్వినియోగపరచుకోవలసిన రీతిలో సద్వినియోగపరచుకోగలిగితే, ఉపయోగించవలసిన రీతిలో ఉపయోగించగలిగితే నువ్వు జీవితాన్ని జయించగలుగుతావు, బ్రతుకుని జయించగలుగుతావు, భవిష్యత్తుని నీకు అనుకూలంగా మార్చుకోగలుగుతావు. ఎస్, రాబోయే కాలాన్ని సహితము నువ్వు శాసించగలుగుతావు. ప్రియ సహోదరుడా, ఓ తమ్ముడా, ఓ అన్న, ఓ చెల్లమ్మ, ఒక అక్క, ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి దాసుడిగా అడుగుచున్నాను, ఎలాగో నువ్వు ఈ 12 గంటలను ఉపయోగిస్తున్నావు? నీ దిన ప్రారంభం ఎలాగుంది? నీ దిన ప్రారంభం ఎలా ప్రారంభించబడుతుంది? ఒకసారి ఆలోచన చేయి. ఇవ్వబడుతున్న ప్రతి గడిని ఉపయోగించు. దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నీ జీవితంలో చేస్తాను. నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగల దేవా, మాకు ఇచ్చినటువంటి ఈ ఉదయకాల ప్రార్థన సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పగలు 12 గంటలు మాకు ఇవ్వబడుతుంది అంటే అది వేకువ ఉదయం నుండి అది ప్రారంభించబడి ఇదిగో ప్రభా సంధ్య సమయానికి చీకటి సమయం వరకు అది కొనసాగుతుంది నాయన. ఈ విధంగా మా దినచర్యను మేము ప్రారంభించగలిగి సాయంకాలం వరకు మా యొక్క పనులు మేము చేయగలిగితే
గొప్ప గొప్ప పనులను మేము చక్కబెట్టగలుగుతాం. గొప్ప గొప్ప కార్యాలను మేము చేయగలుగుతాం. గొప్ప గొప్ప అద్భుతాలని ప్రభా మేము ఆవిష్కరించగలుగుతాం. వెలుగు సంబంధులు వెలుగులో నడుస్తారు. పగటి సంబంధులు పగటి కాలములో పనులు చేస్తారు. పగలు నడిచివాడు తొట్టిల్లడని నీ వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ప్రభా, ఉదయం మొదలు ఇదిగో నా చీకటి పడే సమయం వరకు ఎవరైతే ఇవ్వబడుతున్న ప్రతి గడిని సద్వినియోగపరుచుకుంటారో, ఎవరైతే నడవగలుగుతారో, ఎవరైతే ఇదిగోనైనా దీని ప్రయాస కలిగి ఉంటారో వారు తొట్టిల్లరని నీ వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ప్రభా, అవునయ్యా, మాకు ఇవ్వబడుతున్న ప్రతి గడిని మేము సద్వినియోగపరచుకోవడానికి ఈ రోజు నుండి మా రోజుని మేము ప్లాన్ చేసుకుంటామని, పగలు 12 గంటలు ఇవ్వబడుతూ ఉండగా మాకు ఇవ్వబడుతున్న 12 గంటలను, వెలుగు సంబంధమైన ఈ 12 గడియలని ఇదిగోనైనా మేము సరైన ప్రయోజనకరమైన రీతిలో ఉపయోగించుకొని మా జీవితాన్ని అద్భుతంగా, మహాద్భుతంగా మార్చుకుంటామని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారి జీవితాల్లో నీ ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించి గొప్ప మేల్కొలుపులో నీ బిడ్డలను ఉంచమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోనమని యేసు నామమును బట్టి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.